కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం కొత్త మాజేరులో విషజ్వరాలు మరణ మృదంగం ముగిస్తున్నాయి. 3 నెలల వ్యవధిలో జ్వరాల బారిన పడి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త మాజేరులో తాగునీరు కలుషితమవడంతో ప్రబలుతున్న విషజ్వరాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నరక యాతన అనుభవిస్తున్న కొత్త మాజేరులో వైఎస్ఆర్సీపీ బృందం పర్యటించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నేడు కొత్త మాజేరులో పర్యటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజరమేష్ అందిస్తారు. కొత్త మాజేరు గ్రామంలో విషజ్వరాలు ప్రబలటం, అంతుచిక్కని వ్యాధి లక్షణాలు రావడానికి ప్రధానమైన కారణం ఇప్పుడు మనం చూస్తున్న ఈ చెరువేనని ఇక్కడున్న గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఈ చెరువులో దాదాపుగా ఈ చెరువు నీటిని ఫిల్టర్ చేసుకొని ఇక్కడున్న ప్రజలందరూ కూడా సరఫరా చేస్తున్నారు. అయితే చెరువులో పూడికతీత అనేది చాలా సంవత్సరాల నుంచి జరగలేదు. దీంతోపాటు చెరువు చుట్టూ ఉన్న చెట్ల మీద వందల సంఖ్యలో వేల సంఖ్యలో కోతులు కూడా తిరుగుతున్నాయి. ఈ కోతుల్లో చాలా వరకు మలమూత్రాలను ఇక్కడే విసర్జించడం, అలాగే ఈ చెరువులో స్నానానికి వెళ్ళి కొన్ని కోతులు కూడా చనిపోయినా కూడా వాటిని తీసి ఈ చెరువును శుభ్రపరిచేందుకు అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోకపోవడం వల్ల క్రమంగా ఈ చెరువులో నీరంతా కూడా చాలా కలుషితం అయిపోయింది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం చాలా స్పష్టంగా. మొత్తం నీరంతా కూడా తెల్లగా తెట్టకట్టి కనిపిస్తుంది. ఈ నీటిని ఈ గ్రామస్తులందరూ కూడా తాగాల్సిన పరిస్థితి ఉంది. ఈ నీటి వల్ల కూడా చాలా వరకు వ్యాధి లక్షణాలు ఉన్నాయనే విషయాన్ని ఇక్కడున్న గ్రామస్తులు కూడా చెప్తున్నారు. అలాగే ఫిల్టర్ బెడ్ కూడా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామంలో విషజ్వరాలు చాలా ప్రబలంగా చాలామంది చనిపోతున్న నేపథ్యంలో ఈ పరిస్థితులన్నింటినీ కూడా గమనించి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడున్న గ్రామస్తులకు అండగా నిలిచేందుకు కూడా ఈ గ్రామానికి రాబోతున్నారు. ఈ గ్రామాన్ని ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి బృందం కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడున్న వారిని అడిగి తెలుసుకుందాం. నాగిరెడ్డి గారు చెప్పండి, ఈ గ్రామంలో పరిస్థితులు మీరు పరిశీలించారు, ఇక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? సరే, గ్రామీణ ప్రాంతాలకి మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి. ఇందులో ప్రధానంగా త్రాగునీరు, రహదారులు, వైద్యం, విద్య. ఇక్కడ ప్రధానంగా ఈ కొత్త మాజేరులో వచ్చిన సమస్యకి మొట్టమొదటి టెస్ట్ రిపోర్ట్స్లోనే వాటర్ బౌండ్ డిసీజెస్ మూలంగా ఈ ప్రాబ్లం వచ్చిందని రిపోర్ట్స్ వచ్చినాయని చెప్పి ఇప్పుడు ఉన్న మెడికల్ క్యాంపుల నుంచే చెప్తున్నారు. వాటర్ బౌండ్ డిసీజెస్లో కూడా ఏమొచ్చింది అనేది ఒక సింపుల్ రిపోర్ట్ తీసుకుని వదిలేశారు. వాళ్ళు ఇక్కడ తీసుకుంటే ఈ కొత్త మాజేరు మొత్తానికి కూడా ఓన్లీ ఈ మంచినీటి చెరువు నుంచి, ఈ రక్షిత మంచినీటి పథకం నుంచి వెళ్ళే మంచినీడు మాత్రమే. అదే పాత మాజేరుకి ఈ పథకం నుంచి కాకుండా వేరే సోర్స్ నుంచి వెళ్తున్నాయి, అక్కడ లేవు జ్వరాలు. ఓన్లీ ఈ సోర్స్ నుంచి, ఈ చెరువు నుంచి, ఈ రక్షిత మంచినీటి పథకం నుంచి ఎక్కడ దాకా అయితే మంచినీళ్ళు వెళ్ళినాయో ఆ ప్రాంతంలోనే గత 3 నెలల నుంచి ఈ వైరస్ డిసీజ్ ఉన్నాయి. దానికి రైతులు ప్రజలు చెప్తుంది ఏంటంటే కోతులు అందులో చనిపోయినాయి, ఆ ట్యాంకులో చనిపోయినాయి, చెరువులో చనిపోయినాయి. వాటిని ఎవరో తీసేయటం పోకపోవడం మూలంగా కొంత వైరస్, ఏదో కొత్త వైరస్ ఆ నీళ్ళల్లో కలిసి మా బాడీలోకి వచ్చింది అని చెప్తున్నారు. అది అభాండమా లేకపోతే వాస్తవమా అనేది ప్రభుత్వం తేల్చాలి, ఒక పరిశోధన చేసి తేల్చాలి. ఇంతవరకు కూడా ఇండెప్త్ చూడకుండా పారాసెటమాల్ ట్యాబ్లెట్లు ఇచ్చి, లేకపోతే వాళ్ళు రాగానే ఒక సెలైన్ బాటిల్ ఇచ్చి పంపిస్తున్నారు. సో అసలు ఆ సెంటర్కి వెళ్ళడానికే భయపడిపోయి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. జ్వరం రాని ఇల్లు ఒక్క ఇల్లు కూడా ఈ కొత్త మాజేరులో లేదు. స్మార్ట్ విలేజ్గా ఈ విలేజ్ని ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి ప్రతి వారం కూడా ఈ విలేజ్కి వచ్చి ఇక్కడ ప్రజలతోటి కలుస్తూ వెళ్తూ ఉంటారు. అలాంటి విలేజ్లోనే ఈ రకమైన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఏ రకంగా ప్రజలకి ప్రభుత్వం నుంచి ఒక భరోసా వస్తుందని మీరు అనుకుంటున్నారు? మీరు ఇవాళ పిఎస్సిలో చూసుంటారు, అక్కడ ఒక పేషెంట్ కూడా లేడు. పిఎస్సికి 5 గజాల దూరంలో 16-17 ఏళ్ళ కుర్రోడు మంచాన పడి ఉన్నాడు. అతనికి ఇదే మొదటిసారి ఆ జ్వరం రావడం అంటే కాదు. ఇంతకు ముందే అతనికి జ్వరం వచ్చింది, మచిలీపట్నంలో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నాడు. వైద్యం చేయించుకు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ జ్వరం వచ్చి మళ్ళీ ఇప్పుడు పడుకున్నాడు. నిన్న వీరమ్మ అనే ఆవిడని మేము ఈ ఊరిలో ఉండగానే అంబులెన్స్ కేకేసి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఈ పిఎస్సిలో ఉన్న నర్సుల మీద, అక్కడ ఉన్న వైద్యుల మీద ఈ ఊరు వాళ్ళకి నమ్మకం పూర్తిగా పోయింది. ఎన్ని మంచి మందులు ఇచ్చినా ఇక్కడ బయట నుంచి ఎవరన్నా స్పెషలిస్టులు, ఈ జనరల్ ఎండీ లాంటి వాళ్ళని ఈ ఊరిలో తీసుకొచ్చి ప్రభుత్వం భరోసా కల్పించలేకపోవడం మూలంగా ఈ ఊరందరూ భయపడిపోయే పరిస్థితికి వాళ్ళు వచ్చింది. ఈ